నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను కృష్ణ. నిన్ను కూడా కంపెనీ డైరెక్టర్ని చేస్తాను. ఇద్దరూ కలిసి కంపెనీ వ్యవహారాలు చూసుకోండి. నాకు కుదరదు. రేపు కామన్వెల్త్ గేమ్స్ కోసం కొత్త స్టేడియంలో కడుతున్నారు. దానికి కాంట్రాక్ట్ మనకే ఇస్తామన్నారు. కానీ డాడీనే ఇంజనీర్ గా ఉండాలి అని ఆయనే డిజైన్స్ ఇవ్వాలి అంటున్నారు. అయినా మిమ్మల్ని అడగాలనుకుంటే డైరెక్ట్ గా నేను వచ్చి అడుగుతాను గానీ చందుని ఎందుకు పంపిస్తాను? చందు చెప్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి. నన్ను వెళ్ళని ఆపకు. అమ్మా ఈ టైంలో ఎవర్రా? అదే నాకు అర్థం కావటం లేదయ్యా. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? అల్లుడు గారు రాలేదా? రాలేదు డాడీ. రాలేదా? అంటే మళ్ళీ నువ్వు ఒకదానివే వచ్చేసావా? అవును. ఏంటమ్మా ఇది? ఈ టైంలో ఒక్కదానివే రావడం ఏంటి? ఏ రాకూడదా? రాకూడదు. ఎందుకంటే నువ్విప్పుడు పెళ్ళైన ఆడపిల్లవి. ఇదివరకులాగా ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడికి రాకూడదు. అలాగా? సరే అయితే వెళ్ళిపోతాను. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? మీరే కదా రాకూడదని చెప్పారు. ఇప్పటిదాకా ఇది నా ఇల్లు అనుకున్నాను. నా ఇల్లు కాదని మీరు చెప్పారు కదా, ఇంకెందుకు ఇక్కడ ఉండడం? వెళ్ళిపోతాను. వెళ్ళి ఏ హోటల్ రూమ్ లోనో ఉంటాను. హోటల్ రూమా? హోటల్ రూమ్ లో ఉంటావేంటమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటమ్మా ఇది? ఏం చెప్పాలి డాడీ? నేను అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ కూడా ఉంటుందంటే చెప్పండి, వెళ్ళిపోతాను. ఏంటమ్మా ఇది? ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఇలా అలిగి రావడం ఏమైనా బాగుందా? చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. నాకు బాగోలేదు డాడీ, కానీ నా బాధను ఎవరు అర్థం చేసుకోలేకపోతే నన్నేం చేయమంటారు? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నన్ను ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు డాడీ. చందు బలవంతం మీద పెళ్లి చేసుకున్నారు. ఒకరి బలవంతం మీద పెళ్లి చేసుకున్న మనిషి దగ్గర నేనెలా ఉండగలను? అందుకే వచ్చేసాను. ఏంటమ్మా ఇది? భార్యాభర్తలు అన్న తర్వాత ఆటమాట వస్తుంటుంది. సముద్రంలో అలలు, సంసారంలో అలకలు, ఇవన్నీ మామూలే. ఈ మాత్రం దానికే ఇల్లు వదిలి వచ్చేస్తే నీ మీద గౌరవం తగ్గిపోదు? అక్కడ నాకు ఎలాగో గౌరవం లేదు డాడీ. నా గౌరవం ఎప్పుడో పోయింది. ఎప్పుడైతే నా కోసం చేసుకోలేదని ఆ మనిషి అన్నాడో అప్పుడే నా గౌరవం ఏంటో నాకు తెలిసొచ్చింది. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. చూడండి డాడీ, ప్రతి దానికి నన్నే తప్పు పట్టేలా ఉండి నేను వెళ్ళిపోతాను. నా ఇంటికి నేను రావచ్చు అనుకుని ఇక్కడికి వచ్చాను. మీరు కూడా నా బాధను అర్థం చేసుకోలేకపోతే చెప్పండి, నా దాన్ని నేను పోతాను. ఆగు తల్లి, ఆ పని మాత్రం చేయకు. అది నాకు, నీకు, కృష్ణకు కూడా తలవంపులు తెస్తుంది. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. అరే రామయ్య, ఏంట్రా ఇది? ఇలా అయిందానికి కాందానికి ఇలా వచ్చేస్తే ఎలా చెప్పు? సర్ది చెప్పడానికి ఆడదిక్కులేని ఇల్లు. అర్థమయ్యేలా తనకి ఎలా చెప్పాలిరా? రే, నిజం నిష్ఠూరంగా ఉన్నా చందు వల్లనే కదరా కృష్ణ ఈ పెళ్లి కొప్పుకుంది. అయ్యా, తమరే అంటున్నారు నిజం నిష్ఠూరంగా ఉంటుందని. దాన్ని ఒప్పుకోవడం అందరి వల్ల అయ్యే పని కాదయ్యా. మీరు అమ్మాయి గారిని మార్చాలనుకుంటే ఒక్కసారి అల్లుడు గారితో మాట్లాడితే బాగుంటుంది. అది నిజమే. ఒకసారి ఫోన్ ఇవ్వు.
హలో తాతయ్య. అమ్మా చందు. అమ్మ ఇంటికి వచ్చిందా? అవును తల్లి, ఏదేదో మాట్లాడుతోంది. చాలా ఆవేశంగా ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? అసలు తప్పంతా నాదే తాతయ్య. నీ తప్ప? నా మనవరాలు తప్పు చేయటం ఏంటమ్మా? నేను నమ్మను. అవును తాతయ్య, కంపెనీ వ్యవహారాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. డాడీని వచ్చి మన కంపెనీకి డిజైన్స్ ఇవ్వమని చెప్పాను. అదే పెద్ద తప్పైపోయింది. అసలు ఇందులో అమ్మ తప్పేం లేదు తాతయ్య. డాడీ నోటుకొచ్చినట్టు మాట్లాడారు. కృష్ణ అలా అన్నాడా? అవును తాతయ్య, డాడీ మామూలుగా అన్నా ఆ మాటలు వాడిగానే తగిలాయి. డాడీ మాటలు నాకే బాధేశాయి. అలాంటిది ఇక అమ్మని బాధ పెట్టవా? అయితే మాత్రం ఇలా ఇల్లు వదిలిపెట్టి రావటం ఏంటమ్మా? మీరమ్మని సముదాయించండి తాతయ్య. నేను డాడీ మనసు మార్చే ప్రయత్నం చేస్తాను. నేనొకటి ఆశించి వీళ్ళకి పెళ్లి చేస్తే వీళ్ళేంటి తాతయ్య ఇలా చేస్తున్నారు? అయినా డాడీకి ఇంత కోపం ఉంటుందని నాకస్సలు తెలీదు. చందు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నానని అన్నారు తాతయ్య. అంతే, అదే అమ్మని ఎక్కువగా బాధ పెట్టింది. నిజం కూడా అదే కదమ్మా. ఏంటి తాతయ్య మీరు కూడాను? మీరు అదే అంటారేంటి? నా కోసం చేసుకోవడం ఏంటి? అమ్మ అమ్మలా ఉంది కాబట్టి చేసుకున్నారు. ఈ అమ్మ అమ్మలా మారింది కాబట్టి చేసుకున్నారు. మనసులో ప్రేమ లేకుండా ఎవరైనా ఎలా చేసుకుంటారు తాతయ్య? డాడీ సంగతి నేను చూసుకుంటాను. ఆయనే సారీ చెప్పేలా నేను చేస్తాను. అమ్మ జాగ్రత్త తాతయ్య. మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఉంటాను. అలాగేనమ్మా. ఏమైందయ్యా? పెద్ద గొడవే జరిగిందట్రా. ఇది ఎలా ముగుస్తుందో ఏంటో. చందు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారా? అవును. అంటే మీరు చందు కోసం తప్ప నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో పెళ్లి చేసుకోలేదా? నువ్వు కోపడినా నిజమైతే అదే కదా? నన్ను వెళ్ళని ఆపకు. అమ్మా ఆగమ్మా. చిన్న విషయం ఎంత దూరం వెళ్ళింది. అయినా ఇంత కోపం ఏంటి దానికి? ఛ! డాడీ, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఆఫీస్కి తర్వాత వెళ్ళొచ్చమ్మా. ముందు ఒకసారి వెళ్ళి మీ ఆయన్ని పలకరించు. ఎందుకు డాడీ? అది కాదమ్మా, నిన్న ఉన్న కోపం ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉండే కోపం రేపు ఉండదు. కోపం రోజు రోజుకి బలహీనపడుతుంది. అలా ఉండాలి కూడా. నిన్నటి గురించి వదిలేసి ఈ రోజు గురించి ఆలోచించు. వెళ్ళి కృష్ణకు కనిపించిరామ్మా. లేదు డాడీ, నా వల్ల కాదు. నేను కోపంతో రాలేదు, అవమానంతో వచ్చాను. మీరన్నట్టు కోపం రోజు రోజుకి తగ్గొచ్చు, కానీ అవమానం మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది డాడీ. అందుకే అది పెరగకూడదనుకుంటే మనుషుల మధ్య దూరం పెరగకూడదు. దూరం పెరిగే కొద్దీ బంధం బలహీనపడుతుంది.
పెద్దవాణ్ణి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. అమ్మా, డాడీ, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. రామయ్య, డ్రైవర్ వస్తాడు. మధ్యాహ్నం భోజనం ఆఫీస్కి పంపించు, ఇంటికి రాను. ఆగమ్మా. ఏంటమ్మా ఇది? నాతో కూడా మాట్లాడవా? నేనేం తప్పు చేశాను? ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదమ్మా. డాడీ చేసింది తప్పు, ఆయన మాటలు తప్పు. డాడీ అలా మాట్లాడాల్సింది కాదు. నేను డాడీని చాలా కోపడ్డానమ్మా. డాడీతో నేను సారీ చెప్పేస్తానమ్మా. దయచేసి ఇంటికి వెళ్దాం రా అమ్మా, ప్లీజ్. చూడు చందు, నువ్వు చిన్నపిల్లవి, నీకు కొన్ని విషయాలు అర్థం కావు. నాకు నీ మీద ఏం కోపం లేదు, ఎందుకంటే నువ్వు నా కూతురువి. నిన్నెప్పుడు అలాగే చూస్తాను. కూతురి మీద ఏ తల్లైనా కోపడుతుందా? కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, భార్య భర్తల మధ్య కన్న బిడ్డైనా కన్న తండ్రైనా పరాయి మనిషి. అవునా కాదా? నేను నిన్ను చూసి చేసుకోలేదు, నా కూతురు చెప్పిందని చేసుకున్నాను మీ డాడీ మాట నాకు చాలా బాధ కలిగించింది చందు. అది తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నీకు పెళ్ళయింది, ఓ ఆడపిల్లగా ఆలోచించు. ఇదే మాట రాజా నీతో అంటే నువ్వు తట్టుకోగలవా? లేదమ్మా, ఈ విషయంలో డాడీని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించను. మొదట నేను ఒక ఆడపిల్లలానే ఫీల్ అయ్యాను. డాడీ చేసింది చాలా చాలా తప్పు. డాడీని చాలా కోపడ్డాను. నువ్వు నాతో రా అమ్మా, డాడీ చేసింది తప్పు అనిపిస్తాను. వద్దమ్మా, ఒకరి బలవంతం మీద పెళ్లి చేసుకున్నాను అని ఆయన అంటాం ఎంత తప్పో, ఒకరి బలవంతం మీద రియలైజ్ కావడం కూడా అంతే తప్పు. వదిలేసి దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. నాకు ఆఫీస్లో పని ఉంది, నేను వస్తాను. అమ్మా ఆగమ్మా. చందు ప్లీజ్. అమ్మా అమ్మా. తాతయ్య తాతయ్య, మీరైనా చెప్పండి తాతయ్య. నిజానికి డాడీ ఏదో ఆవేశంలో అలా అన్నారు, కానీ అమ్మని బాధ పెట్టాలని కాదు. నేను డాడీ చేతి సారీ చెప్పిస్తాను తాతయ్య. చందు, బాధపడకమ్మా. ఎలా తాతయ్య, ఎలా వీళ్ళని కలపాలి? ఎంత కష్టపడ్డాం, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాం, ఎన్ని అవంతరాల తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేశాం. నా వల్ల ఒకటైన ఇద్దరు నా కారణంగా దూరం అవ్వడం ఏంటి తాతయ్య? నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా చందు, ఏడవకు, ఊరుకోరా. అమ్మా, ఇవన్నీ ప్రతి సంవత్సరంలో వచ్చిపోయేవే అమ్మా. కాలంతో పాటు అన్నీ కొట్టుకుపోతాయి. దిగులు పడకమ్మా. నాకంత టైం లేదు రామయ్య. నా జీవితంలో ప్రతి నిమిషం చాలా విలువైంది. ప్రతి సెకండ్ దేవుడు నాకిచ్చిన బహుమానం. దాన్ని జాగ్రత్తగా దాచుకొని బతకాలి, కానీ ఎప్పుడో మంచి జరుగుతుందని, ఎప్పటికో అన్ని సర్దుకుంటాయని ఎదురు చూడడం నా వల్ల కాదు. ఇంత మొండి మనిషిని ఏం చేయగలం తల్లి? ఆ భగవంతుడే మార్గం చూపించాలి. భగవంతుడి మీద భారం వేసి ఎదురు చూడడం నా వల్ల కాదు తాతయ్య. పరిష్కారం కోసం నేనే వెతుకుతాను. ఏడు చంద్రు అనేది నిజం పెద్దమ్మ. అమ్మా నాన్నల మధ్య మళ్ళీ గొడవ జరిగింది. దాంతో అమ్మ అలిగి ఇంటికి వెళ్లిపోయింది. నేను వెళ్లి పిలిచినా రాను అని చెప్పేసింది. చాలా హర్ట్ చేశారు పెద్దమ్మ. అంత పెద్ద తప్పేం చేశాడు?
డాడీ డిజైన్స్ గీసిస్తే అమ్మ వాళ్ళ కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అంటే అమ్మ వద్దంటున్నా నేనే వెళ్ళి డాడీని అడిగాను. ఆయన కాదు అన్నారు. అంతటితో ఊరుకున్నారా అంటే నువ్వు అడగలేక చందుతో అడిగించావా అన్నారు. అప్పటికి అమ్మ తప్పు లేదు అని నేను మొత్తుకుంటూనే ఉన్నాను. కానీ వింటేనా మాట మాట పెరిగింది. చివరకు చందు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని డాడీ నోరు జారారు పెద్దమ్మ. అది మమ్మీని చాలా హర్ట్ చేసింది. ఏమైంది మీ నాన్నకి? ఎందుకలా నోరు పారేసుకుంటున్నాడు? అదే పెద్దమ్మ నాకు అర్థం కావడం లేదు. చాలా చిన్న విషయం. అమ్మకు నాన్న గురించి ముందే తెలుసు. వద్దు అడగొద్దు అని అంటూనే ఉంది. కానీ నేను పెద్దమ్మ తగుదునమ్మా అని పోయి కల్పించుకున్నాను. రాత్రికి రాత్రే అమ్మ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయింది. నేను వెళ్లి ఇంటికి రమ్మని బతిమాలినా రాలేను అని చెప్పింది. అంటే ఎంత హర్ట్ అయిందో ఒక్కసారి ఆలోచించు పెద్దమ్మా. నాకంతా అర్థమయ్యింది. ఉండు, మీ నాన్న సంగతి తేలుస్తా. హలో, ఏంటి కృష్ణ, ఏమైంది నీకు? ఎందుకు జయంతినంత దారుణంగా అవమానించావు? నేను అవమానించలేదు వదినా, తనే ఎక్కువగా రియాక్ట్ అయింది. ఏ ఆడపిల్లనైనా అలా అంటే బాధపడదా? ఏ భార్య అయినా తన భర్త తనని ప్రేమగా పెళ్లి చేసుకున్నాడు అంటే సంతోషిస్తుంది గాని కూతురు కోసమో అమ్మ కోసమో నాన్న కోసమో చేసుకున్నాను అంటే భరిస్తుందా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు వదినా. నీ ఉద్దేశం ఏదైనా తనైతే హర్ట్ అయింది కదా. కనీసం తను వెళ్తూ ఉంటే ఆపావా? ఎందుకు ఆపలేదు? ఒక్క రాపిత ఆగే పరిస్థితుల్లో లేదు వదినా. తను మొదటి నుంచి అంతే. తను ఏదనుకుంటే అదే నమ్ముతుంది, అదే నిజం అనుకుంటుంది. అంటే నీ తప్పేమీ లేదంటావా? ఇదే కృష్ణ వద్దు అనేది. భార్యాభర్తల మధ్య ఏ ప్రాబ్లం అయినా రావచ్చు కానీ ఈగో ప్రాబ్లం రాకూడదు అని నేను చెప్తూనే ఉన్నాను కదా. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. నిజాలు ఎక్కువ రోజులు దాచుకోలేరని ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట బయటికి రావాలని తెలిసొచ్చింది. అమ్మ చందు, అమ్మా భోంచేద్దాంరా. నేనేం తినను. అలా అనకమ్మా. ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉంటే ఎలా చెప్పు? నా మాట విను. ఎందుకు వినాలి డాడీ? మీరు నా మాట విన్నారా? అనవసరంగా అమ్మను అవమానించి పంపించారు. అమ్మ వచ్చేంత వరకు నేనేమి తినను. నువ్వేమీ చిన్నపిల్లవ కాదమ్మా. నీకన్నీ బాగా తెలుసు. తెలుసు కూడా ఇలా మొండిపట్టి పడితే ఎలా చెప్పు? మీ అమ్మని నేను అవమానించానా లేక తనే నన్ను అవమానించిందా? ఎందుకు డాడీ ఇంకా ఈ పట్టుదల? అమ్మ చేసిన దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు. అసలు అమ్మని మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చారు? ఎలా పడితే అలా మీరే మాట్లాడేశారు. అమ్మ చందు,
జయంతి గారు, జయంతి గారు బాగున్నారా? నమస్తే డాక్టర్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? బాగుంది, బానే ఉన్నాం. మీ ఇద్దరి పెళ్లి ఒక మనిషికి ఆయుష్ పోసింది అంటే నమ్ముతారా? నిజమండి. మా డాక్టర్స్ థియరీ ప్రకారం చందు ఎప్పుడో చనిపోవాలి. కానీ తనింకా ప్రాణాలతో ఉంది అంటే అది మీ వల్లే. ఏ మనిషినైనా విల్ పవర్ కొంతవరకు కాపాడుతుంది, కానీ చందుని మాత్రం కేవలం తన విల్ పవరే కాపాడుతూ వచ్చింది. తను పోయేలోగా మీకు కృష్ణ గారికి పెళ్లి చేయాలనుకుంది, చేసింది. ఆ ఆనందమే తనకు మరింత ఊపిరి పోసింది. మీకు విషయం తెలుసా? అంతకుముందు రోజు మార్చి రోజు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేది, కానీ ఈ మధ్య రావటం మానేసింది. సంతోషం సగం బలం అంటారు, కానీ చందుకి పూర్తి బలం మీరందించే ఆనందం. తనిలా మనశాంతిగా ఉన్నంతకాలం ఎంతకాలమైనా బ్రతకగలుగుతుందనుకుంటాను. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది జయంతి గారు. ముఖ్యంగా చందుని బాగా చూసుకుంటారు కాబట్టే చెప్తున్నాను. చందు ఆనందంగా ఉంటే తనకున్న జబ్బు కూడా తనని ఇబ్బంది పెట్టదు. కానీ ఏ చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయినా తనకి హెవీ పెయిన్ వస్తుంది, బ్రెయిన్ హ్యామరేజ్ కి గురవుతుంది, టెన్షన్లో మెదడులో నరాలు చిట్లిపోతాయి. డాక్టర్, మీరు ఆ ఇంట్లో ఉండగా తనకు ఆ పరిస్థితి రాదని అనుకుంటున్నాను.